నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్‌గా అందరూ ఎంతో ఇష్టంగా తినేటువంటి పునుగులను చూపించబోతున్నానండి. ఈ పునుగుల్లోని ఇడ్లీ పిండి, దోసల పిండి, మైదా, పెరుగు, గోధుమ పిండి ఏమీ లేకుండా పైన క్రిస్పీగాను, లోపల చాలా సాఫ్ట్‌గా ఉండేటువంటి పునుగులనమాట. ఇంతకీ ఏంటా అనుకుంటున్నారా? నేనైతే ఇక్కడ శనగపప్పు, సగ్గుబియ్యంతో పునుగులు వేశానండి. ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి? ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి హాఫ్ కప్ శనగపప్పును వేసుకోవాలండి. దీన్ని మంచినీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత దీనిలోకి హాఫ్ కప్ సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఈ 2 మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక గంట పక్కన పెట్టుకుందాము. ఒక గంట అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టుకున్నటువంటి శనగపప్పు, సగ్గుబియ్యము వాటర్ అన్నది లేకుండా వీటిని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలనమాట. అయితే ఇక్కడ నలగడానికి కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ తీసుకున్నటువంటి క్వాంటిటీని 2 సార్లు మిక్సీ పట్టుకున్నాననమాట. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి 3 పచ్చిమిరపకాయలు, ఫైన్‌గా చాప్ చేసినటువంటి 1 టీ స్పూన్ కరివేపాకు, తర్వాత దీనిలోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని మనం ఇందాక నానబెట్టుకోవడానికి ఉపయోగించినటువంటిది శనగపప్పు, సగ్గుబియ్యం కదండి. అవి 2 కలిపితే 1 కప్పు వచ్చింది కదా. ఇప్పుడు అదే కప్పుతోని 3 కప్పుల పొడి బియ్యపు పిండిని వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడానికి ముందుగా మనం పప్పు రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది వేసుకుని ఆ వాటర్‌ను కూడా ఇక్కడ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంతేకాదండి, ఈ పునుగులన్నవి మనకి ఎంత క్రిస్పీగా రావాలి అన్నది ఇక్కడ పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. ఇలా కొంచెం కొంచెం వాటర్ అన్నది వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నేను విస్కర్ చూపిస్తున్నాను చూడండి. ఈ విస్కర్‌తోని ఈ పిండిని బాగా బీట్ చేయాలండి. ఇలా చేసుకోవటం వల్ల మన పునుగులన్నవి చాలా గుల్లగా వస్తాయన్నమాట. ఇలా బీట్ చేసుకుంటున్నప్పుడే వేరొక పక్కన పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని బాగా వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని పునుగులు వేసుకోవాలండి. ఇలా పునుగులు వేసుకునేటప్పుడు నూనె అన్నది బాగా లాగినాను. కొంచెం బియ్యపు పిండిని వేసుకొని పిండిని బాగా కలుపుకొని పునుగులు వేసుకోవటమేనండి. ఇలా వేసుకున్నటువంటి పునుగులు 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు వేపుకొని డిష్ అవుట్ చేసుకోవటమే అనమాట. ఈ పునుగులకైతే నేను ఇంట్లో హోమ్మేడ్ పికిల్‌గా ఉన్నటువంటి తొక్కుడు మాగాయి, పల్లీల పౌడర్‌తో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ 2 రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయన్నమాట. అందుకే ఇక్కడ నేను చూపించటం లేదు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.